హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ పుదీనా చికెన్ కర్రీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం రెగ్యులర్గా చికెన్ కర్రీ చేస్తూనే ఉంటాం కదండి, కానీ అప్పుడప్పుడు డిఫరెంట్ ఫ్లేవర్స్ తోటి చికెన్ని కలిపి చేసుకుంటే భలే టేస్టీగా ఉంటుందండి. అందరూ ఎంతో ఎంజాయ్ చేస్తారు. అసలు ఈ రెసిపీకి ఫిదా అవ్వని వాళ్ళే ఉండరు, అంత బాగుంటుంది. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఒక మిక్సీ జార్లో కొన్ని వెల్లుల్లి, కొంచెం అల్లం తీసుకున్నాము. అందులోనే ఒక 6-7 పచ్చిమిర్చి, ఒక కట్ట ఫ్రెష్గా ఉన్న పుదీనాని ఫ్రెష్ వాటర్తో బాగా క్లీన్ చేసి వేసుకుంటున్నాము. మీరు తీసుకునే చికెన్ క్వాంటిటీని బట్టి ఇవన్నీ కూడా కొంచెం అడ్జస్ట్ చేసి తీసుకోండి. కొంచెం కొత్తిమీర కూడా వేసి ఇదంతా కూడా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదండి, నార్మల్గా మెత్తగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ మేము 1 కేజీ చికెన్ తీసుకున్నామండి. ఆ చికెన్ని ఫ్రెష్ వాటర్తో బాగా క్లీన్ చేసుకున్నాము. మేము వేసే కొలతలన్నీ కూడా 1 కేజీ చికెన్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి. మీరు తీసుకునే చికెన్ క్వాంటిటీని బట్టి ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేసి వేసుకోండి. రుచికి తగినంత ఉప్పు వేసుకుంటున్నాము. ఇక్కడ మేము రాక్ సాల్ట్ వేసుకుంటున్నాము. కొంచెం పసుపు వేసుకుంటున్నాము. ఒక చిన్న కప్పు పెరుగు. ఇది వేసుకోవడం వలన చికెన్ సాఫ్ట్గా అయ్యి మంచి గ్రేవీ ఫామ్ అయ్యి అస్సలు చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా మనము మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ని వేసుకుంటున్నామండి, పుదీనా పేస్ట్. అసలు ఈ అరోమాకే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుందండి. ఆ ఫ్లేవర్ అంత బాగుంటుంది. రుచికి తగినంత కారము, ఒక చిన్న లెమన్ తీసుకున్నామండి, చిన్న సైజు ఒక లెమన్ మొత్తం జ్యూస్ తీసి వేసుకుంటున్నాము. అసలు ఈ కర్రీని ఇష్టపడని వాళ్ళే ఎవ్వరూ ఉండరండి, అంత బాగుంటుంది. ఆ ఫ్లేవర్ ఎంత తినాలనిపిస్తుందో చెప్పలేమండి. కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాము. మీరు ఏ ఆయిల్ రెగ్యులర్గా యూజ్ చేస్తే అదే వేసుకోండి. మేమైతే వేరుశనగ నూనె వేసుకుంటాము. అది వేస్తే నాన్ వెజ్ రెసిపీస్ చాలా టేస్టీగా ఉంటాయి. కొంచెం కరివేపాకు వేసి ఇదంతా కూడా ఈ చికెన్కి బాగా పట్టేలాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఈ మ్యారినేషన్ ప్రాసెస్లోనే మనకి ఈ చికెన్ కర్రీ టేస్ట్ అంతా డిపెండ్ అయి ఉంటుందండి. బాగా మ్యారినేట్ చేసుకొని ఒక 1 అవర్ వరకు పక్కన పెట్టుకోవాలి. 1 అవర్ కుదరకపోతే అట్లీస్ట్ ఒక ½ అన్ అవర్ అయినా పక్కన పెట్టుకోవాలండి. అప్పుడు ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఈ చికెన్కి బాగా పట్టి మంచి టేస్ట్ వస్తుంది, సాఫ్ట్గా ఉంటుంది చికెన్. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 ఆనియన్స్ సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నాము. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు మీరు మన రెసిపీస్ ఏవి మిస్ అవ్వరు. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాల్సిన పని లేదండి, కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఈ పుదీనా చికెన్ మనకి వైట్ రైస్లో వేడిగా కలుపుకొని తింటే సేమ్ మనకి బిర్యానీ తిన్న ఫీలింగ్ వస్తుందండి, అంత బాగుంటుంది. ఒక చిన్న కప్పు జీడిపప్పు వేసుకుంటున్నాము. ఇందులో జీడిపప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు, చాలా బాగుంటుంది. జీడిపప్పు యాడ్ చేయగానే ఒక మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఇవి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ అంతా కూడా ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా, అసలు ఎప్పుడెప్పుడు రెడీ అయిద్దా, ఎప్పుడెప్పుడు తినాలా అనే ఫీలింగ్ వస్తుందండి, అంత బాగుంటుంది. అసలు ఈ రెసిపీని ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు. తప్పకుండా అందరూ ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. మూత పెట్టి ఉడికించుకుందాము. చూసారు కదండి ఎంత వాటర్ ఉందో. మనం ఇందులో ఎక్కడ కూడా వాటర్ వేసుకోలేదు. చికెన్లో నుంచి వచ్చిన వాటర్, పుదీనా పేస్ట్లో నుంచి వచ్చిన వాటర్తోనే మనకి చికెన్ అంతా ఉడుకుతుంది. ఒక 1.5 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకుంటున్నాము. చికెన్ మసాలా మీ దగ్గర లేకపోతే గరం మసాలా అయినా వేసుకోండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇదంతా కూడా చికెన్కి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకొని ఈ వాటర్ అంతా దగ్గర పడే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. పుదీనా చికెన్ కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయింది. చూడండి, వాటర్ అంతా దగ్గర పడి ఆయిల్ పైకి తేలి చికెన్
చక్కగా ఉడికిందండి. చాలా చాలా టేస్టీగా ఉంది. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. అసలు ఈ రెసిపీని ఇష్టపడని వాళ్ళంటూ ఎవరూ ఉండరు. చాలా సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో తక్కువ టైంలో ఇప్పుడిప్పుడే కుకింగ్ నేర్చుకుంటున్న వాళ్ళు కూడా చాలా టేస్టీగా చేయగలుగుతారండి ఈజీగా. ఇప్పుడైతే ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాము. ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాము. వేడి వేడి రైస్‌లో ఈ పుదీనా చికెన్ కొంచెం వేసుకొని తిన్నారంటే ఆ టేస్ట్ ఎప్పటికీ మర్చిపోలేరండి. అంత బావుంటుంది. ఎవ్వరైనా కూడా ఈ రెసిపీని ఇష్టపడాల్సిందే. అంత టేస్టీగా ఉంటుంది. చికెన్‌కి పుదీనా ఫ్లేవర్ యాడ్ చేయడం అనేది ది బెస్ట్ కాంబినేషన్ అండి. అసలు బిర్యానీ తిన్న ఫీల్ వస్తది. అంత టేస్టీగా చాలా బావుంటది. మీరందరూ మా ప్రాసెస్‌లో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.